ఈ సర్వ సృష్టికి మూలమైనది శక్తి రూపం. ఆ శక్తి రూపం నుండి వచ్చిన మనము తిరిగి ఆ శక్తిని దర్శించి తరించాలి. ఆ శక్తి రూపమే పార్వతీమాత. పార్వతీమాత శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైనటువంటి శివుని ఇల్లాలు భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయిని, కాత్యాయని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమా, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలవబడుతూ నిమిషాంబ దేవిగా కూడా ఆరాధించబడుతున్న శక్తి రూపం. కోరిన కోరికలు తీర్చే దేవి నిమిషాంబాదేవి. నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతి అని అర్థం. భక్తులకు దర్శనమిచ్చే నిమిషాంబికాదేవి పార్వతీదేవి అంశమని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారి చేతిలో ఖడ్గంతో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో ఫలితం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. కృష్ణరాజు వడియార్ అనే రాజు 400 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. మొదట్లో బాలకొండలో చిన్నగా ఉంది. అక్కడికి పోలేరని ఇక్కడ బోడుప్పల్లో ప్రతిష్ఠించారు. పూర్వం ఇక్కడ ముక్తాకుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన శివుడి అంశ అని అందరూ కూడా చెప్పేవారు. రాజులు యాగ సంరక్షణ కొరకు ఆ ఋషిని పిలిచారు. ఆ విషయం తెలిసి రాక్షసులు నాశనం చేయడం మొదలుపెట్టారు. ఆ విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును యజ్ఞంలోనికి ఖండించి పడవేయబోతూ ఉంటే అప్పుడు యజ్ఞ కుండలి నుంచి పార్వతి అమ్మవారు ఉద్భవించింది. అనగా ఒక్క నిమిషంలోనే ఆమె రాక్షసులను సంహరించిందట. అలా ఇక్కడ వెలిసిన పార్వతీమాతకు నిమిషాంబిక అనే పేరు వచ్చినట్లు పురాణాలలో ఉంది. ఈ దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఒక్క నిమిషంలో కోరిక కోరి 16 చుట్లు తిరిగితే కోరిక నెరవేరుతుందట. అలాగే విఘ్నేశ్వరుడు నైరుతిలో ఉంటాడు కాబట్టి కోరిన కోరిక 21 రోజులలో నెరవేరేటువంటి అవకాశం ఉందని చెబుతారు. కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బియ్యం పొయ్యాలి అని చెబుతారు. అమ్మవారు ఇక్కడ 2 రూపాలుగా కనిపిస్తుంది. ఒకరు దుర్గామాతగా, మరొకరు పార్వతీదేవిగా. ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ముక్తేశ్వరుడిగా శివుడు పూజలను అందుకుంటున్నాడు. ఆలయానికి వచ్చే భక్తులు గాజులు, నిమ్మకాయలు, చీర మరియు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు. నిమ్మకాయను తీసుకువెళ్లి ఇంటి పూజా గదిలో పెడితే అన్ని విధాల శుభం జరుగుతుంది అంటారు. అలాగే అమ్మవారి చీరలను కూడా ఇక్కడ వేలం వేస్తారు. శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయలతో దీపం ముట్టిస్తారు. నవరాత్రులలో కుంకుమార్చన, చండీ హోమాలు చేస్తారు. అంతేకాకుండా వివిధ అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి యొక్క అలంకార రూపాన్ని దర్శించినటువంటి భక్తులు ముగ్ధులవుతారు. ఎందుకంటే అమ్మవారి రూపము అంత కళగా ఉంటుంది. కార్తీక మాసంలో విశేష దీప అలంకారణంలో ఆలయము అంతా కూడా వెలుగులతో నిండిపోతూ ఉంటుంది. జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజున అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రతి ఏడు కూడా ఆ రోజున 1000 లీటర్ల పండ్ల రసంతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాన్ని భక్తులు నేరుగా చూసే అవకాశం కోసము ఎంతగానో ఎదురు చూస్తారు. ఇక్కడ ఒక విశేషం కూడా జరుగుతుంది. అది ఏంటంటే బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలను మోగిస్తే ఎక్కడ నుంచో వచ్చి కాకులు ఆ ఆహారాన్ని భుజిస్తాయట. దీనిని బలి భోజనము అని పిలుస్తారు. ఈ విధంగా నిమిషాంబాదేవి ఆలయంలో ఎన్నో మహిమలు, ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయంలో అమ్మవారు స్వామివారితో పాటు సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, హనుమంతుల వారు, రామాలయము, నవగ్రహాలు వంటి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. నిమిషంలో భక్తుల యొక్క కోరికలను నెరవేర్చే తల్లిగా కొలువబడుతుంది నిమిషాంబాదేవి. తెలంగాణలోని హైదరాబాద్లో బోడుప్పల్లో అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నము 12:30 గంటల వరకు, సాయంకాలము 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు అమ్మవారి యొక్క దర్శనార్థంగా దేవాలయాన్ని తెరిచి ఉంచుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మహాదేవత పార్వతీమాత శక్తి రూపమైనటువంటి నిమిషాంబాదేవిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.